నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ 12 పేజీల లేఖ, రాజకీయ కక్షనేనని కమెంట్. రుణమాఫీపై సీఎం రేవంత్ ఫోకస్, బంజారు భూములను తాకట్టు పెట్టే యోచనలు సర్కార్. మంగళగిరి వాసుల కోసం ప్రజా దర్బార్, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు లోకేష్ నిర్ణయం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత, పెద్దిరెడ్డి పర్యటించవద్దంటూ టీడీపీ ఆందోళన. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం, జగన్ పై బుద్ధ వెంకన్న సెటైర్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇవాళ పుంగనూరులో పెద్దిరెడ్డి పర్యటించనున్నట్లు స్థానిక వైసీపీ నేతలు ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు నిరసన చేశారు. రోడ్డుపై బైఠాయించి పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటనకు వాయిదా వేసుకున్నారు. వస్తారంటే మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి, ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈరోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. మీ కుప్పానికైతే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు? ఈ రోజు పుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా, ఇక్కడికి రాకూడదు. మేము ఈరోజు పుంగనూరు పట్టణంలో మేము ఈ గో బ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దడిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే మీరు రావడానికి కారణమేమి, ఏమి సాధించాలని పుంగనూరుకు వస్తున్నారని మేము సమానంగా చెప్తున్నాము. మీ మీద మీకు దురుద్దేశం మాకేమి లేదు. మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పు పుంగనూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం. కావున దయచేసి ఈ అరాచకాలకు బలపడదండి. మేము సామాన్యంగా గలాటాలకు పోయే వాళ్ళకి కాదు, పోము కూడా. ఎందుకంటే ఆ మనిషి పుంగనూరులో 31 వాటిలో కూడా ఎవరు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతి ఒక్క కార్యకర్తని మేము దొంగగా సంపాదించినామా, లేకపోతే లేఅవుట్లో సంపాదించినామా? నువ్వు నీ మాదిరి చీటీలు వేసి ముంచే జనాల్ని, రియల్ ఎస్టేషన్ ముంచే లేదు, చీటీ లేకుండా డబ్బులు లేదు. కాలం నీకు చెల్లుబాటు అయింది. నిన్ను పెద్ద రోజు చూసి గుమ్మన ఉంటారేమో, కానీ ఇక్కడ ఎవరు గుమ్మన ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు పిలండి. ఇక్కడున్న మేమందరూ కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో
వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారు వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీలాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వాళ్ళు మీకు మీ పెద్ద అయిన నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి. స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారు. మీ నాయకత్వాన్ని గెలిపిస్తారు. ప్రజలను అడుగుదాం. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి చౌకబారుగా వీధి రౌడీలాగా ప్రవర్తిస్తే బాగుండదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడబోతున్నాయా? అమరావతి, పోలవరం నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా చూపిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే అంచనాలు. పైగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విభజన హామీల విషయంలో ఏపీ సీఎం ఎలా ప్రవర్తిస్తారో అన్నది ఉత్కంఠంగా రేపుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని, కూటమిగా 400 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు బోటాబోటీ మార్కులతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాయి టీడీపీ, జేడీయూలు. ఆ రకంగా చూస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు. కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో విభజన హామీలను ఒత్తిడి చేసి అమలు చేయించుకునే అవకాశం తప్పిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి. దీంతో ఇవన్నీ గమనించే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా ఈ పరిస్థితి ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీఏకు మద్దతిస్తాం, మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. దీంతో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పనుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అమరావతి, పోలవరం తమకు ప్రాధాన్యత అంశాలని పేర్కొనడంతో ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్లబోతోందన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి ధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇవే కాదు, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్న మాట వినిపిస్తోంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలిక సాగేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. ఏపీ పాలనలో మంత్రి పవన్ కళ్యాణ్ కీలకం కాబోతున్నారా? అందుకే ఆయనకు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారా? డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరికి ఇవ్వడంలో బాబు అంతర్యమేంటి? పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం పెంచేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా అంటే అవునని సమాధానం వస్తుంది. జనసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు మిత్రపక్షాలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించారు. డిప్యూటీ సీఎం హోదాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరికే పరిమితం చేశారు. 2014-19 మధ్య కాలంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 2019-24 మధ్య కాలంలో 5గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు అప్పటి సీఎం జగన్. అయితే ఇప్పుడు కేబినెట్లోకి పవన్ కళ్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు నాయుడు. పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం పెంచేలా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి విషయంలో ప్రముఖ పాత్ర పోషించిన పవన్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంతో పాటు కీలక శాఖలను అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను కేటాయించారు. గ్రామీణ ప్రజలు, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే శాఖలను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ ముద్ర పడేలా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పౌర సరఫరాలు వంటి కీలక శాఖను జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. చంద్రబాబు ఇష్టమైన టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు. మరోవైపు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఈ విధంగా మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు వారికి కూడా పరిపాలనలో సరైన ప్రాధాన్యత ఇచ్చామని సంకేతాలు ఇచ్చారు. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఉంది పరిస్థితి.
అవును, బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, ఆర్థిక అవకతవకల విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజ్లు కావచ్చు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇలా ఏది చూసినా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం, ఇందుకు సమాధానం చెప్పాలన్న గడువు సమీపిస్తూ ఉండడంతో గులాబీ బాస్ ఏం చేస్తారన్న ప్రశ్న అందరిలో నెలకొంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ నేతలు చెలరేగిపోయారా? అంతులేని అవినీతి, అవకతవకలు గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయంటే అవునని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే విషయంపై పలుమార్లు శాసనసభలోనూ కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎండగట్టారు. అయితే బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసరడంతో ఆయా అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో పలు అంశాల్లో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటగా గుర్తొచ్చేది కాళేశ్వరం ప్రాజెక్ట్. అందులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, తదనంతర పరిణామాల్లో రేవంత్ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ న్యాయ విచారణ చేపట్టి శరవేగంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరంపై న్యాయ విచారణ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు. త్వరలోనే ఆర్థిక అంశాలపై విచారణ ప్రారంభిస్తామన్నారు. ఈ అంశంపై ఎవరి వద్దైనా సమాచారం ఉంటే కమిషన్కు అందజేయాలని సూచించారు జస్టిస్ పీసీ ఘోష్. ఇక కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినా అది ఇంకా తమకు అందకపోవడంపై కమిషన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరోసారి సర్కార్కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాగ్ సమర్పించిన నివేదికపై ఇప్పటికే అధ్యయనం చేసిన కమిషన్ పలు అంశాలను గుర్తించినట్లు తెలిసింది. అవసరం అనుకుంటే కాగ్ అధికారులను సైతం విచారణకు పిలవనున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని ఈ విచారణలో భాగస్వాములు చేయనున్నారు. బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది. దీనిలో భాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీ రేట్లపై విచారణ చేయనుంది. పలు బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలుగా తెచ్చిన నిధుల వ్యయం లక్ష్యం మేరకు జరిగిందా లేదా అన్న కోణంలోనూ ఆరా తీయనుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. త్వరలో ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధమవుతున్నారు కమిషన్ సభ్యులు. ఇప్పటికే డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించి ఇంజనీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. ఆయా నిర్మాణాల్లో నిబంధనలను ఏ మేరకు అమలు చేశారన్న దానిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులను సైతం విచారణకు పిలిచి వారి నుంచి పలు అంశాలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది కమిషన్. అలాగే బ్యారేజీలకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలకు సంబంధించి వివరాలను నమోదు చేసింది. అయితే మేడిగడ్డను బ్యారేజీగా నిర్మించి డ్యాం మాదిరిగా నీటిని నిల్వ చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమైనట్లు కమిషన్కు నిపుణుల కమిటీ వివరించినట్లుగా తెలిసింది. బ్యారేజీలపై కమిషన్ ఏర్పాటు చేసిన ఆయా నిపుణులతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశం సందర్భంగా ఈ అంశాలు వెలుగులోకొచ్చినట్లు తెలుస్తోంది. బ్యారేజ్ సామర్థ్యం కన్నా ఎక్కువ నీటిని నిల్వ చేశారని ఈ సందర్భంగా వివరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా త్వరలోనే కాళేశ్వరం వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందన్నది తేలనుంది. తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిన అంశాల్లో మరోటి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.
ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు సైతం ఇచ్చింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై లోతైన విచారణ జరుపుతోంది కమిషన్. ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, సురేష్ చందా, అమిత్ మిశ్రా సహా 25 మందికి నోటీసులిచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా వివరణ ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగారని, అయితే జూన్ 15లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్కు చెప్పినట్లు వెల్లడించారు జస్టిస్ నరసింహారెడ్డి. అందరూ తెలుసు, ముందు ఈ కమిషన్ ఏర్పడగానే ఈ 3 విషయాల్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉందని. మరోవైపు ఇప్పటికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విచారణ జరిపింది జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్. ఇందులో భాగంగా విచారణకు హాజరైన అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కాంపిటీటివ్ విధానం పాటించకుండా, టెండర్లు పిలవకుండా నిర్మాణం కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఆర్థిక భారం ఎక్కువై ప్రజాధనం వృధా కాదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్ చందా, నాటి జెన్కో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులను కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివిధ అంశాలపై ప్రశ్నించింది. అసలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా BHELకు కేటాయించాల్సిన అవసరం ఏంటని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలిచి తక్కువ ధరలకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలన్న నిబంధనలున్నా వాటిని ఎందుకు అతిక్రమించారని నిలదీసింది. BHEL కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అన్న విషయం టెండర్లు పిలిచిన తర్వాత కదా తెలిసేది అంటూ ప్రశ్నించింది కమిషన్. అటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన విచారణ జరిపింది కమిషన్. అయితే నాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసినట్లు కమిషన్ ముందు వివరించారు అధికారులు. అయితే PPA చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించేందుకు ఇతర విద్యుత్ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అంటూ కమిషన్ ప్రశ్నించినట్లుగా సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని పక్కన పెట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఆర్థికంగా భారం పడింది కదా అని కమిషన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన అంశాల్లో గొర్రెల స్కామ్ ఒకటి. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిన అంశాలు ఒక్కోటిగా విచారణలో వెల్లడవుతున్నాయన్న సమాచారం బయటకొస్తోంది. దీంతో భారీ కుంభకోణంగా మారుతున్న నేపథ్యంలో గొర్రెల స్కామ్లో దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది. అసలు గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ జిల్లాల్లో ఎవరెవరు అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో వివరాలు కావాలని ఆదేశించింది. మొత్తంగా 10 అంశాలకు సంబంధించిన తమ ప్రశ్నలకు జవాబులివ్వాలని సూచించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి సైతం వచ్చారు ఈడీ అధికారులు. స్థానికంగా ఉన్నవారిని అడిగి మరిన్ని వివరాలు రాబట్టారు. మొత్తంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు వెలుగులోకి వస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఇంకెన్ని స్కామ్లు బయటకొస్తాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా?
ఆ దిశగా ఇప్పటికే తనను కలిసిన పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది, ఫిర్యాదులు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేడర్లో నాయకుల్లో మనోస్థైర్యం నింపేందుకు వైసీపీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు, కేసులు పెట్టినా భయపడొద్దు, శాసనసభలో కట్టడి చేసినా మండలిలో మాత్రం గట్టిగా ప్రభావం చూపండి అంటూ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. రెండు 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు జగన్. ఈ క్రమంలోనే పలువురు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్తో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగానే వారితో పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ఆయన మహా అయితే 4 కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. అంతకుమించి వాళ్లేం చేయగలుగుతారని నేతల ముందు కామెంట్ చేశారు జగన్. గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ సందర్భంగానే గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరోసారి గుర్తు చేశారు వైసీపీ అధినేత. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలను అమలు చేశామన్న ఆయన గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2024 నుంచి 2029 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయన్న ఆయన సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మనం ఎలా పైకి లేచామో గుర్తు చేసుకోవాలని నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా దిశానిర్దేశం చేశారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకు. మరోవైపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ సానుభూతి పరులు, శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడలేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపైన నేతలు జగన్తో చర్చించారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ఎక్కడి నుంచి పరామర్శ మొదలు పెడతారు అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి పాపాలు పండుతాయని, అప్పటి వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పులో ఒక జవాన్ మృతి చెందగా మరో 2 గాయాలయ్యాయి. అయితే మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్లో 213 మంది క్యాడెట్లు సైనిక విన్యాసాలు చేశారు. పిలాటస్ PC-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, డానియర్, హాక్, కిరణ్, చేతక్, సుఖోయ్ 30 సారంగ్ హెలికాప్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలు పెడతామని ప్రకటించారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ గోవింద నామస్మరణ తప్ప మరో ఏది వినపడకూడదని చేస్తామని చెప్పారు. ఇక ఆ దిశగా అడుగులు పడతాయని, కీలకమైన అధికారుల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్న శ్యామలరావును టీటీడీ ఈఓగా నియమించింది. G7 సదస్సు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ భారత్కు తిరిగి వచ్చారు. ఇటలీ ప్రజలు ప్రభుత్వం వారి ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో మాట్లాడారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఆయనతో సెల్ఫీ దిగారు. గ్రూప్ ఫోటో సమయంలో మోదీ వేదిక మధ్యలో నిలబడి ఉండడం ఆకట్టుకుంది. అపులియాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం చాలా ఉపయోగకరంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచ నేతలతో సమావేశంలో పలు అంశాలపై చర్చించామని చెప్పారు. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం తమ లక్ష్యమన్నారు. ఇటలీ ప్రజలు ప్రభుత్వం వారి సాధన ఆతిథ్యానికి ధన్యవాదాలు అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ పలు దేశాధినేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. జో బైడెన్తోనూ సమావేశమయ్యారు. సిక్కు ఏర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కంట్రోల్ భారత్ సంబంధం ఉందని వాషింగ్టన్ ఆరోపించిన 7 నెలల తర్వాత మోదీ బిడెన్ సమావేశం జరిగింది. బిడెన్తో తన సమావేశం తర్వాత ప్రపంచ శ్రేయస్సును అభివృద్ధి చేయడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ కలిసి పనిచేస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇటలీ పర్యటన తొలి రోజు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా, జపాన్ ప్రధాని ఫుమియా కూడా ప్రధాని భేటీ అయ్యారు. G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం వేగంగా ఎదుగుతున్న చైనాను ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాల ప్రణాళికలో భారత్కు ప్రముఖ స్థానం లభిస్తుండడానికి సూచన. భారత్తో పాటు 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను కూడా ఆహ్వానించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.